కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిపుణులు నిర్ధారించారు. ఈ వాల్ నిర్మిస్తేనే బ్యారేజీ 4 కాలాల పాటు ఉంటుందన్న అంచనాకు వచ్చారు. వాస్తవానికి బ్యారేజీలకు తొలుత చేసిన డిజైన్ ప్రకారం షీట్ ఫైల్స్ ఉపయోగించాలని ఉండగా నిర్మాణం మధ్యలో సీకెంట్ ఫైల్స్ వాడారు. దాంతో సీకెంట్ ఫైల్స్ ను సరిగ్గా అమర్చకపోవడం వల్లే బ్యారేజీ దిగువ భాగం నుంచి ఇసుక జారి మేడిగడ్డలో 12 పిల్లర్లు ఉన్న 7వ బ్లాక్ కుంగిందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ నిర్ధారించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలోనూ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నివేదికలోనూ దీనిని గుర్తించారు. బ్యారేజీ శాశ్వత మరమ్మతుల్లో భాగంగా 40 మీటర్ల లోతుతో డయాఫ్రమ్ వాల్ కడితే ఇసుక జారడం ఆగిపోతుందని నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇదే అంశం చర్చకు వచ్చింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ డిజైన్లు అందించడానికి ఎంపికైన ఆఫ్రీ ఇండియా సంస్థ డయాఫ్రమ్ వాల్ ఒక్కటే బ్యారేజీని కాపాడగలదని అభిప్రాయపడినట్లు సమాచారం. భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షల అనంతరం నివేదిక అందిన తర్వాత దీని నిర్మాణం చేపట్టవచ్చని భావిస్తున్నారు.